ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. మన్నించి పూర్వకర్మల సున్నంబుగ జేయుమమ్మ శూలధరాణి. మన్నించి పూర్వకర్మల సున్నంబుగ జేయుమమ్మ శూలధరాణి. కనురెప్పపాటు మొదలు కమలాసనుని ఆయుర్దాయం వరకు విస్తృతమైన కాలస్వరూపాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1472వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజా, నిరాకార నిరంజన స్వరూపమైన పరమాత్మ నుంచి మహదహంకారం ఏర్పడిందయ్యా. ఆ మహత్తే పెద్ద మాయ. దాన్నే శంకరాచార్య స్వామి మాయ అన్నారు. ఆ మాయా సాంగత్యం లేకపోతే పరమాత్మకు సృష్టి చేసే సంకల్పం కలిగే సమస్య లేదు. అది కూడా నిజానికి సంకల్పం అనడానికి లేదు. ఈ మాయా సాంగత్యం వల్ల కలిగిందని మనకు అనిపిస్తుంది. అది ముందు ముందు మరింత వివరంగా చూస్తాం. వివేక చూడమని సాయంతో చూస్తాం. ఆ మహదహంకారం నుంచే మనస్సు, వ్యష్టి మనస్సు అనమాట. అంటే సమిష్టిగా అయితే అది మాయ సృష్టి మొత్తానికి. వ్యక్తికి మనస్సు. వ్యక్తి జీవుడు, దేవుడు, సమిష్టిగా దేవుడు. అలాగే జీవుడికి ఉండేది మనస్సు, దేవుడికి ఉండేది మహదహంకార, మహామాయ. మాయా సాంగత్యం ఆయనకి, మనస్సాంగత్యం మనకి వెరసి రెండు ఒకటే. పెద్దవాడికి పెద్ద బాధ, చిన్నవాడికి చిన్న బాధ. అయితే ఆయన ఆ సాంగత్యంలో ఉన్నాడని తెలుసును కాబట్టి అందులో పడడు. మనకి తెలియదు కాబట్టి పడిపోతాం. మనం కూడా మనస్సు కంటే మనం వేరు అని తెలుసుకోగలిగితే నా జ్ఞానం శ్యామకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్. మనోనాహం శ్యామకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్. శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. నేను మనస్సును కాదు, కేవలం మనస్సుకి సాక్షిని అని తెలుసుకోగలిగితే శోకము ఉండదు, మోహము ఉండదు. ఈ శోకాలు, మోహాలు, ఇష్టాలు, అయిష్టాలు, అరిష్టాలు అన్నీ మనస్సులో పుట్టే భావాలే. అందుకని పరమాత్మ నుంచి, నిరాకార నిరంజన స్వరూపమైన పరమాత్మ నుంచి మహదహంకారం రూపంలో ఒక మాయ ఆయన్ని కమ్మినట్టు ఉంటే మనకు అనిపిస్తోంది అలాగా. ఆయన్ని కమ్మడం కాదు, ఆయన కమ్మడానికి ఇది సరిపోదు. దాని నుంచి వ్యక్తి మనస్సు, అది సమిష్టిగా మాయ అంటాం, వ్యక్తికి మనస్సు. దాని నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి సమస్త జీవులు. ఇక జీవుల లెక్క సుర సంయమి గరుడోరగ నర కిన్నర సరిధ్వన పయోధుల. సుర సంయమి గరుడోరగ నర కిన్నర గిరి సరిధ్వన పయోధుల. తత్కరణీయములంజేయున్ పురుషుడు దివ్యాంతరంగమున దలచి సుత. పురుషుడు దివ్యాంతరంగమున దలచి సుత. పరమాత్మ ఈ సృష్టిని ఎలా చేశాడో చెప్తున్నాడు. అద్వైతం ఎంత నిజమో, శంకరాచార్య ప్రచారం చేసిన ఆలోచన విధానం ఎంత పరమ సత్యమో భారతంలో వ్యాసుని ముఖతః వినండి. సుర సంయమి గరుడోరగ నర కిన్నర గిరి సరిధ్వన పయోధుల. సురలు దేవతలు, సంయమి మునులు, గరుడ గరుడులు, ఉరగ నాగులు, నర నరులు, కిన్నర కిన్నర కింపురుషాదులు, గిరి పర్వతాలు, సరిద్ నదులు, వన అడవులు, పయోధి సముద్రాలు. కొన్ని చెప్పాడు, పద్యం పట్టలేదు కాబట్టి ఇక అన్నీ చేర్చుకోవచ్చు. పద్యం చిన్న కంద పద్యం ఎన్ని పడతాయి? కంద కత్తిపేటకే పట్టదు. అందుకని చిన్న ఉదాహరణకి కిన్నర చెబితే మళ్ళీ కింపురుష అని చెప్పక్కల్లా. మళ్ళీ ఇట్లాంటి పద్యాలు వచ్చినప్పుడు ఎప్పుడు మన అజ్ఞానం ఏమిటంటే ఆ చెప్పిన వరస ఏమి లేదు ఇంతో గుర్తొచ్చినవి చెబుతారు. మళ్ళీ ఇదో ప్రాధాన్యం అదో ఇక అది ఊపిలో కూరుకుపోవడం. అది అందరూ ఒకటైనా ఓ పక్క చెబుతున్నారు. ముందు స్వర ఎందుకన్నాడండి అని ఆలోచించక్కల. అదే సాంకేతికతకి ప్రాధాన్యం ఇచ్చి తత్వం తెలుసుకోకపోవడం అంటే అది. పద్య రచనకు అనుకూలంగా ఎలా ఉంటే అలా చెబుతారు, పెద్ద విషయం కాదు అది.
సురగరుడోరగ సంసుర సంయమి గరుడోరగ నరకిన్నరగిరి సరిద్వన పయోధుల తత్కరణీయములంజేయున్. ఈ సమస్త జీవ చరాచర సృష్టి అంతటిని కూడా తత్కరణీయములను, వాటికి ఉండేటువంటి ఇంద్రియాల విభాగాలనే. కరణములు అంటే ఇంద్రియాలు. ఎవరు? పురుషుడు. పురుష సూక్తంలో చెప్పబడిన పురుషుడు. సవాయేష పురుషక, పురుష సూక్తంలో చెప్పబడినటువంటి అధిరాజు అయినటువంటి పురుషుడు అంటే శ్రీ మహావిష్ణు. ఎలా చేసేట? దివ్యాంతరంగమున దలచి, అక్కడ ఉంది కీలకం. తన దివ్యమైన అంతరంగంలో తలుచుకోవడం వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి. విష్ణు అలా అట్టిపెట్టండి కాసేపు. రాత్రి అన్నం తిని పడుకుంటే మన మనస్సులో ఏదో ఆలోచించుకుంటూ పడుకుంటే కళ రాలేదండి, అందులో అన్నీ ఏర్పడలేదండి. ఆడాళ్ళు, మొగాళ్ళు, చెట్టు, చేమ, పొలము, పుట్ర, నగ, నట్ర అన్నీ ఏర్పడలేదండి. చెరువులు, దొరువులు అవి ఎలా ఏర్పడ్డాయండి? ఈ మాత్రం సంకల్పించి ఒక గంట సేపు బ్రహ్మాండమైన కళ నడిపించేటువంటి శక్తి ఒక జీవుడికి ఉన్నప్పుడు ఈ మొత్తం సృష్టిని అంతటినీ ఒక కళలాగే సృష్టించి నడిపించే శక్తి శ్రీ మహావిష్ణువుకు ఉండదా? అందుకే ఆయన క్షీరసాగరంలో పడుకుంటాడు. ఆ క్షీరసాగరమే మన మనస్సు. ఈ మనస్సులోంచి వచ్చేది కళ, ఆ క్షీరసాగర రూపమైన మనస్సులోంచి వచ్చేది సృష్టి. అంతా మాయే. మన మనస్సులోంచి వచ్చే కళ నిజమా అంటే పొద్దున లేవగానే ఏం వచ్చిందో ఏటో ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టేనా వస్తుంది. కళలో మీరు గమనించండి, అనుకున్నది వ్యతిరేకంగానే వస్తుంది. ఒక్కోసారి అటు ఇటు కాకుండా వస్తుంది. కానీ ఏ కళలోనూ మనం లేకుండా మనకు కళ రాదు. ఖచ్చితంగా ఉంటుంది. మనం లేని కళ మనకి రాదు. ఎంత మాయలో పడిపోతున్నామంటే మనం ఉంటాం, మనతో పాటు ఇంకెవరో నలుగురు ఉంటారు, చెట్లు పుట్టలు బల్లలు అన్నీ ఉంటాయిగా. అవన్నీ మనం కాదని, ఈ ఒక్క శరీరమే మనమని అనుకుంటున్నామా లేదా కల్లో? సరిగ్గా జీవితంలో కూడా అంతే. నిజానికి అవి కూడా మనమే. ఆ జ్ఞానం ఉంటే నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశఖ అఖండబోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహం చ నిర్మమః. బ్రహ్మ నేనే, విష్ణువు నేనే, శివుడు నేనే, ఇంద్రుడు నేనే, చీమ నేనే, దోమ నేనే. కానిదేది? ఇప్పుడు నా వాళ్ళెవరు, పై వాళ్ళెవరు? ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటాం? ఎవరు చనిపోయారని ఏడుస్తాం, ఎవరు చనిపోవరని సంతోషిస్తాం, ఎవరి నుంచి వియోగం అనుకుంటాం, ఎవరితో సంయోగం అనుకుంటాం, ఏది లాభం అనుకుంటాం, ఏది నష్టం అనుకుంటాం. ఒక ఉద్యోగానికి 10 మంది పోటీ పడ్డారు, అందులో మన అబ్బాయి ఉన్నాడు. వాడిని మన అబ్బాయికి రావాలి అనుకోవడం వల్ల వాడికి రాగానే మనకి సంతోషమైంది. మరి ఇంకో తల్లికి అయ్యో మా అబ్బాయికి రాలేదు, ఎవరికి పోటీ పడకుండా ఉంటే బాగుండు, మా అబ్బాయికే వచ్చేది అని అనుకోదా? అంటే మన సుఖం ఇంకో తల్లికి దుఃఖమైందమ్మా. ఏది దుఃఖం? ఆ తల్లి స్థానంలో మనం ఉంటే వాడికి రావాలని కోరుకునేవాళ్ళం.